హరే కృష్ణ. కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? అసలు ఎప్పుడు ముగుస్తుంది? ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలియాలంటే ఇది విను. జులీలియన్ క్యాలెండర్ ఆధారంగా చేసుకొని 3102 BCE ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి 12 గంటలకు కలియుగం ప్రారంభమైంది. ఆ సమయంలో 7 గ్రహాలు ఒకే రేఖపై గ్రేట్ కంజంక్షన్ ఉన్నాయనే లెక్కలు ఉన్నాయి. ఇది గ్రహస్థితుల ఆధారంగా. అయితే పురాణాలు ఏం చెప్పాయి చూద్దాం చూడు. భాగవత పురాణం, విష్ణు పురాణం మరియు ఇతర శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం కలియుగం ప్రారంభమైన సంవత్సరం 3102 BC. అంటే గ్రహస్థితుల ప్రకారం, పురాణాల ప్రకారం సేమ్ అని అర్థం. ఇంకొక ఆధారం వినిపిస్తా విను. ఖగోళ శాస్త్రాల ఆధారంగా నాసా అండ్ JPL ఖగోళ గమన ప్రకారం 3102 BCలో గ్రహాలు ఒకే రేఖలో ఉన్నాయని చెప్పింది. జీన్ షాల్విన్ బైలే అనే ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త ఈ కాల గమనను పరిశీలన చేసి భారత పురాణాల కాల గమన ఖచ్చితమని చెప్పాడు. ఇంకో చెప్తాను విను. మానవ DNA సైంటిఫిక్ ప్రకారం పురాణాలను ఆధారం చేసుకొని ఒక నిర్ధారణకు వచ్చారనమాట. పురాణాల ప్రకారం సతయుగంలో మానవుడు అధిక బుద్ధివంతుడుగాను, కలియుగంలో బుద్ధి తక్కువగా ఉన్నాడు. డాక్టర్ జాన్ హాల్వెక్స్ యూనివర్సిటీ ఆఫ్ విస్కోసిన్ పరిశోధనలో గత 500 సంవత్సరాల్లో మానవ జీన్స్ వేగంగా మారుతుందని తెలిసింది. మానవ బుద్ధి తక్కువగా, ఆధునిక సమాజం అధిక ఒత్తిడితో లోనవుతున్నట్టు పరిశోధనలు చెప్పాయి. పురాణాల ప్రకారం, ఈ యొక్క ఖగోళ శాస్త్రాల ప్రకారం కలియుగం అనేది ఒకటి మొదలయ్యింది అని తెలిసింది. అయితే కలియుగం ఎన్ని సంవత్సరాలు అంటే, కలియుగం మొత్తం వ్యవధి 4,32,000 సంవత్సరాలు. ప్రస్తుతం 2025 EC వరకు మాత్రమే పూర్తయింది. ఇంకా మిగిలిన కాలం సుమారు 4,26,874 సంవత్సరాలు ఉంది. హరే కృష్ణ.